ఇప్పుడు ఫైర్ వాల్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలి, ఎలా డిసేబుల్ చేయాలి, ఫైర్ వాల్ అన్నది ఏంటి, అసలు దాని గురించి ఆ, వివరించబోతున్నాను. ఇప్పుడు ఫైర్ వాల్ అన్నది విండోస్ ఓఎస్, విండోస్ ఎక్స్పీలోని, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 అలాగా ప్రతి దాంట్లోనే, ప్రతి ఓఎస్లోని ఫైర్ వాల్ అన్నది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫైర్ వాల్ని ఎలాగ ఎనేబుల్ చేయాలి, ఎలా డిసేబుల్ చేయాలో నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఫైర్ వాల్ అనేది విండోస్ ఓఎస్లో స్టార్ట్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేస్తాం. తర్వాత సెక్యూరిటీ సెంటర్లోని విండోస్ ఫైర్ వాల్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తాం అన్నమాట. ఈ విండోస్ ఫైర్ వాల్ అన్నది ఏంటి, అసలు ఆ, అసలు ఇచ్చేసే పని ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ విండోస్ ఫైర్ వాల్ ఆన్ రికమెండెడ్ అని ఉంది. దిస్ సెట్టింగ్ బ్లాక్స్ అవుట్ సైడ్ సోర్సెస్ ఫ్రమ్ కనెక్టింగ్ టు దిస్ కంప్యూటర్. అంటే బయట నుంచి ఎవరో హ్యాకర్స్ వాళ్ళందరూ మన కంప్యూటర్ మీద టార్గెట్ చేయకుండా మనకి ఫైర్ వాల్ అన్నది రక్షిస్తుంది. ఫైర్ వాల్ అంటే ఒక గోడ లాంటిది. అది మనల్ని రక్షించే అదే అవుట్ సైడ్ నుంచి హ్యాకర్స్ మనం టార్గెట్ చేయకుండా ఉండడం కోసం ఈ ఫైర్ వాల్ అన్నది మనం కాపాడే అవకాశం ఉంది. ఇందులో ఎక్స్పెక్టేషన్స్ అని ఉంది. ఇందులో అపాచీ ఫైల్ సర్వర్ అని, ఫైల్ అండ్ ప్రింటర్ షేరింగ్ అని, తర్వాత ఫైర్ ఫాక్స్ ముఖ్యంగా ఈ ఫైర్ ఫాక్స్ గురించి చెప్పాలంటే, ఫైర్ ఫాక్స్ అన్నది ఒక బ్రౌజర్. ఆ బ్రౌజర్ మనం కంప్యూటర్లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. నేను డౌన్లోడ్ చేయడానికి, లేకపోతే ఏమన్నా మన ఏదైనా ఒక సైట్ని సెర్చ్ చేయడానికి వాటికి మనం ఉపయోగిస్తాం ఫైర్ ఫాక్స్ అన్నది. అలాగా రిమోట్ డెస్క్టాప్ అంటే ఏంటి, మన ఇతర కంప్యూటర్ కనెక్ట్ అవ్వడానికి. ఎక్కడో ఒక ఢిల్లీలో ఉన్న కంప్యూటర్ను కూడా మనం ఇక్కడి నుంచి మనం ఆ కంప్యూటర్ కనెక్ట్ అయ్యి ఆ కంప్యూటర్లో ఆ యొక్క డెస్క్టాప్ని మనం ఈ ఈ కంప్యూటర్ నుంచే చూడొచ్చు. ఇందులోంచి మనం ఆ డెస్క్టాప్ చూసి సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చు ఇవన్నీ. ఈ రిమోట్ ఇది ఈ ఫైర్ వాల్ అన్నది ఏంటి, ఇప్పుడు రిమోట్ డెస్క్టాప్ అన్నది మనం ఆ, పెట్టుకున్నాం అనుకోండి. రిమోట్ డెస్క్టాప్ అన్నది క్లిక్ చేసి ఆన్ చేసామంటే దాన్ని ఇప్పుడు ఈ ఫైర్ వాల్ అన్నది అనుమతించమంటారా వద్దా అన్నది మనం అడుగుద్ది. ప్రతి ప్రోగ్రామ్ని ఒక యాంటీవైరస్ ఉంది, ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి అప్డేట్ చేసుకుందాం అనుకుంటుంది. వాళ్ళ యొక్క సర్వర్ కనెక్ట్ అయ్యి అప్డేట్ చేసుకోవాలి, కొత్త ఫైల్స్ ఇవన్నీ అప్డేట్ చేసుకోవడం కోసం యాంటీవైరస్ ఉంటుంది. ఆ యాంటీవైరస్ని ఈ ఫైర్ వాల్ బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఫైర్ వాల్ ముందు మనల్ని అడుగుద్ది మాట, ఈ ప్రోగ్రామ్ ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడానికి చూస్తుంది అని అడుగుద్ది. అప్పుడు మనం ఎలో అని కొడితే, ఈ ఫైర్ వాల్లో ఎలో అని కొడితేనే ఆ ప్రోగ్రామ్ వాళ్ళ యొక్క సర్వర్ కనెక్ట్ అయ్యి అప్డేట్ చేసుకుంటుంది, లేకపోతే అప్డేట్ చేసుకోదు. ఈ ఫైర్ వాల్ బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి అవ్వదు, వాళ్ళ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి. ఈ ఫైర్ వాల్ అనేది ఆ యాంటీవైరస్ని కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది. అలాగే రిమోట్ డెస్క్టాప్ ఎవరైనా ఉన్నారనుకోండి, సపోజ్ ఎవరైనా రిమోట్ డెస్క్టాప్లో మన కంప్యూటర్ కనెక్ట్ అవుదాం అనుకుంటారు. ఆ రిమోట్ డెస్క్టాప్ అన్నది కూడా పనిచేయాలంటే మన ఫైర్ వాల్లో మనం ఆ యొక్క పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఫైర్ వాల్లో పర్మిషన్ ఇస్తేనే రిమోట్ డెస్క్టాప్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ రిమోట్ డెస్క్టాప్ ఎలా డిసేబుల్ చేయాలంటే, ఇది ప్రస్తుతానికి ఆన్లో ఉంది, ఆఫ్ నాట్ రికమెండెడ్ అంటే డిసేబుల్ అయిపోద్ది అన్నమాట. ఈ ఫైర్ వాల్ అన్నది డిసేబుల్ అయిపోద్ది. ఇప్పుడు ఫైర్ వాల్ ఏవి వాటిలో ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఫైర్ వాల్ గురించి మళ్ళీ చెప్పబోతున్నాను. ఇది ఇంటర్నెట్, ఈ బంతిలో ఉంది చూసారా, ఇది ఇంటర్నెట్ అన్నమాట. ఇదేమో మీ హోమ్ పీసీ. ఈ హ్యాకర్స్ అన్న వాళ్ళు
మీ కంప్యూటర్ మీద టార్గెట్ చేయకుండా, అంటే మీ కంప్యూటర్ని మీ కంప్యూటర్లకు చొరబడకుండా ఈ ఫైర్ వాల్ అన్నది అడ్డుపడుతుంది అన్నమాట. ఈ ఫైర్ వాల్ మీకు ఎనేబుల్లో ఉంటే మీరు హ్యాకర్స్కి టార్గెట్ అవ్వరు. ఫైర్ వాల్ ఎనేబుల్ ఉంటాయి. మీకు స్ట్రాంగ్ ఫైర్ వాల్ ఎనేబుల్ ఉంటే మీరు హ్యాకర్స్ టార్గెట్ అవ్వరన్నమాట. ఈ ఫైర్ వాల్ అంటే ఏంటంటే గోడ లాంటిది ఇంటర్నెట్కి మీకుని. అంటే మీకు కావాల్సిన సాఫ్ట్వేర్లే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి ఈ ఫైర్ వాల్ మిమ్మల్ని అడుగుద్ది. ఈ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకుంటుంది, అనుమతించమంటారా వద్దంటారా అన్నది అడుగుద్ది. ఇప్పుడు బ్రౌజర్ ఉంది, అది ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలని అని ఉంటుంది, అనుమతించబడతారా లేదా అన్నది. అలాగా ఇప్పుడు ఈ ఫైర్ వాల్లో హ్యాకర్స్కి మీరు టార్గెట్ అవ్వకుండా, ఇప్పుడు సపోజ్ హ్యాకర్ సిఎండీలోకి వెళ్ళి పింగ్ అని కొట్టారనుకోండి, మీ ఐపీ అడ్రస్ని కొడితే వాళ్ళకి పింగ్ రిప్లై అన్నది రాకుండా ఈ ఫైర్ వాల్ మీరు ఎనేబుల్ చేస్తే వాళ్ళకి రిప్లై అని రాదు మాట. అంటే మీరు ఆన్లైన్లో ఉన్న విషయం వాళ్ళకి తెలియదు, హ్యాకర్స్కి. అంటే మీకు ఫైర్ వాల్ మీరు ఎనేబుల్లో ఉంటే, మంచి స్ట్రాంగ్ ఫైర్ వాల్ ఉంటే మీరు హ్యాకర్స్కి టార్గెట్ అవ్వకుండా ఉంటారు. ఇది మాట. మీ పీసీలో ఉన్న సాఫ్ట్వేర్స్ కూడా మీకు తెలియకుండా ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి మీ విషయాలు ఏమి చేరవేయకుండా ఈ ఫైర్ వాల్ అన్నది ఉపయోగపడుతుంది. వేరే ఒకవేళ సపోజ్ హ్యాకరే ఏమన్నా మీకు మీ సిస్టంలో ఏదైనా ఒక ఫైలు మీకు సంబంధించిన విషయాలన్నీ హ్యాకర్కి చేరవేసే విధంగా ఉంటాయి అన్నమాట. కొన్ని ఫైల్స్ అవి కూడా ఈ ఫైర్ వాల్ అన్నది మీకు బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది, మీ దగ్గర స్ట్రాంగ్ ఫైర్ వాల్ ఉంటాయి. ఫైర్ వాల్ ఏమేమి వాటిలో ఉంటుందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విండోస్ ఓఎస్ అంటే విండోస్ 7, విండోస్ ఎక్స్పీ, విండోస్ 8, విండోస్ 10 ఇలాంటి వాటిలో ఈ ఫైర్ వాల్ అన్నది ఉంటుంది. అలాగే ఇప్పుడు మీ వైఫై రూటర్లో కూడా ఈ ఫైర్ వాల్ అన్నది మీకు ఉంటుంది. ఈ వైఫై రూటర్లో కూడా మీకు ఫైర్ వాల్ అన్నది ఉంటుంది. అలాగే విండోస్ 7 ఓఎస్లో కూడా ఉంటుంది. విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఈ ఓఎస్లో కూడా మీకు ఫైర్ వాల్ ఉంటుంది. అలాగే యాంటీవైరస్లో కూడా మీకు ఫైర్ వాల్ ఉంటుంది. యాంటీవైరస్లో కూడా మీకు ఫైర్ వాల్ కూడా ఉంటుంది. యాంటీవైరస్లో కూడా, లేకపోతే ఫైర్ వాల్ సాఫ్ట్వేర్స్ కూడా మీకు ఇంటర్నెట్లో అవైలబుల్ అవుతాయి. ఇప్పుడు ఫైర్ వాల్ అంటే ఇంటర్నెట్ నుంచి మీకు మీ కంప్యూటర్లకు ఏది చొరబడకుండా, అలాగే మీ కంప్యూటర్లో ఉన్న ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే అది కూడా ఇంటర్నెట్కి వెళ్ళకుండా మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవేమి హ్యాకర్స్ చేరవేయకుండా ఉండడం కోసం ఈ ఫైర్ వాల్ అన్న సాఫ్ట్వేర్ మీ దాంట్లో ఉంటే మీరు హ్యాకర్స్ టార్గెట్ అవ్వకుండా ఉంటారు అన్నమాట.